కాంగ్రెస్కైనా గెలుపోవడంలో సహజం. గెలిచినప్పుడల్లా గోల్డెన్ లెగ్గులు, ఓడిపోయినప్పుడల్లా ఐరన్ లెగ్గులు. కారు ఎప్పుడూ ఒకటే లెగ్ ఉంటుంది. సార్ ఇప్పుడు తెలంగాణ రాజకీయం వేరు, ఢిల్లీ రాజకీయం వేరు సార్. కానీ ఈ తెలంగాణ ఢిల్లీ ఫలితాల ప్రభావం తెలంగాణ మీద ఎంతో కొంత ఉంటుంది కదా సార్. భారతీయ జనతా పార్టీ నాయకులు అయితే నెక్స్ట్ తెలంగాణలో మేము అధికారంలోకి ఖచ్చితంగా వస్తాము 2028లో అని చెప్తూ ఉన్నారు. మరోవైపు కేటీఆర్ లాంటి వాళ్ళైతే రాహుల్ గాంధీకి సెటైరిక్గా అభినందనలు తెలుపుతున్న పరిస్థితి. అండ్ కాంగ్రెస్ నాయకులు అయితే పెద్దగా స్పందించడం లేదు. ఈ తెలంగాణ రాజకీయంపై తెలంగాణ రాజకీయంపై ఢిల్లీ ఫలితాల ప్రభావం ఎలా ఉంటుంది సార్? మన దేశంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే రవిశంకర్, రాజకీయాలు రాష్ట్రానికి మారిపోతుంటాయి. ఇప్పుడు మీరు తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్. పక్కన ఆంధ్రప్రదేశ్కి వెళ్తే కాంగ్రెస్ లేదు, బీఆర్ఎస్ లేదు. ఇటు పక్కకు తమిళనాడు వెళ్తే తెలుగుదేశం లేదు, వైసీపీ లేదు, జనసేన లేదు, కాంగ్రెస్ లేదు, పెద్దగా బీఆర్ఎస్ లేదు, బీజేపీ లేదు. మరి ఆడ మొత్తం కంప్లీట్గా మారిపోయాయి. పక్కన కర్ణాటక కాకపోతే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ. అంటే మహారాష్ట్రకి పోతే 6 పార్టీలు, 1 కాదు 2 కాదు. బీజేపీ, శివసేన షిందే, ఎన్సీపీ పవార్, మళ్ళీ కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాక్రే, శివసేన, శరద్ పవార్ అండి. 6 పార్టీలు ఉన్నాయి. ఇలా బార్డర్ స్టేట్లోనే ఒక స్టేట్ ఇంకో స్టేట్ పోతే రాజకీయం కంప్లీట్గా చేంజ్ అవుతుంది. దట్ ద క్యారెక్టర్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్. అందువల్ల ఎక్కడో ఢిల్లీలో జరిగింది తెలంగాణలో ప్రభావము, తెలంగాణలో జరిగింది ఇంకో స్టేట్లో ప్రభావం ఉండదు. మీకు 2015లో ఆప్ ఢిల్లీలో గెలిచింది, 2018లో తెలంగాణలో ఏమైనా వచ్చినాయి ఆప్కు సీట్లు, 2020లో మళ్ళీ గెలిచింది, 2023లో ఆప్ ఏమన్నా తెలంగాణలో ఎంటర్ కాగలిందా? అసలు కనీసం పోటీ చేస్తే ఎక్కడన్నా 10,000 పట్టుకొని 10,000 ఓట్లు వచ్చాయా? రాలే కదా. అందువల్ల రాజకీయాల్లో ఒక రాష్ట్ర ప్రభావం ఇదే. ఆ ఢిల్లీలో గెలిచిన హర్యానాలో ఏమైంది? మొన్న ఎన్నికల్లో కూడా 1.7% వచ్చింది. ఇప్పటికీ కూడా ఢిల్లీలో 22 ఎమ్మెల్యేలు, బీజేపీ కన్నా కేవలం 5% ఓటింగ్ తక్కువ. మరి ఢిల్లీలో ఇంత బలంగా ఇప్పటికీ ఉన్న హర్యానాలో 1.7%. పంజాబ్ బార్డరే కదా, పంజాబ్లో గెలిచిన హర్యానాలో 1.7% ఎందుకు వచ్చింది? పంజాబ్కు పక్కనే ఉన్నది కదా హర్యానా. పంజాబ్ హర్యానా కలిసే ఉంటుంది. ఇప్పటికీ కూడా హైకోర్టు కూడా పంజాబ్ హర్యానా హైకోర్టు, రాజధాని కూడా ఒకటే చండీగఢ్. మరి హర్యానాలో 1.7% ఎందుకు ఓటింగ్ వచ్చింది? పంజాబ్లో అధికారం ఉన్న పార్టీ కదా. అందువల్ల రాజకీయాలు ఒక రాష్ట్రానికి మరో రాష్ట్రానికి సంబంధం ఉండదు. అయితే ఒకటి మాత్రం నిజం, కొంత మారల్ బూస్టింగ్ వస్తుంది, అనుమానం లేకుండా వస్తుంది. ఎందుకంటే బీజేపీకి ఒక ఎంకరేజ్మెంట్. ఇప్పుడు హర్యానా గెలిచారు, మహారాష్ట్ర గెలిచారు, ఢిల్లీ గెలిచారు, రేపు బీహార్ ఉంది. సో సహజంగానే తెలంగాణలో కొంత బీజేపీ క్యాడర్కు స్ఫూర్తినిస్తుంది. ఎందుకంటే 26-27 ఏళ్ళ తర్వాత ఢిల్లీలో అధికారాలకు రాగలిగామంటే మేము ఎక్కడైనా అధికారంలోకి రాగలుగుతాం అనే నమ్మకం బీజేపీ శ్రేణుల్లో కలుస్తుంది. అది తెలంగాణలో బీజేపీకి ఊపు తెప్పిస్తుంది. ఇంతవరకు నిజం. ఆ మాటకొస్తే ఢిల్లీలో ఓడిపోయింది ఎవరు? ఆప్ తెలంగాణ రాజకీయాల్లో లేనే లేదు కదా. తెలంగాణలో అధికారం కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ రాజకీయాల్లో దాదాపు ఎప్పుడూ నిష్క్రమించింది. ఇప్పుడు కాదు, 10 ఏళ్ళ కిందనే అదృశ్యమైంది కదా. అందువల్ల ఢిల్లీలో ఉన్న కంటెండర్స్ వేరు, తెలంగాణలో ఉన్న కంటెండర్స్ వేరు. అందువల్ల బీజేపీకి స్ఫూర్తినిస్తుంది అనే దాంట్లో అనుమానం లేదు. కానీ కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీ నుంచి ఏమైనా నెగిటివ్ ట్రెండ్ రావాలంటే ఢిల్లీలో అంతకుముందు ఏమైనా ఉండి ఇప్పుడు పోతే నెగిటివ్. ఆ మాటకైతే ఢిల్లీలో ఓటింగ్ పెంచుకోగలిగింది. మార్జినల్గానే 4% నుంచి 6% పెరిగింది. అందువల్ల కాంగ్రెస్ పార్టీకి కొత్తగా ఢిల్లీ డిమారలైజ్ చేసేది లేదు. బీజేపీకి ఖచ్చితంగా ఎంతో కొంత ఊపినిస్తుంది. బీఆర్ఎస్కు కూడా ఢిల్లీ ఎన్నికలే స్ఫూర్తినివ్వవు. ఎందుకంటే అక్కడ ప్రధాన ప్రాంతీయ పార్టీ అయిన ఒక రకమైన ప్రాంతీయ పార్టీ, పేరుకు జాతీయ పార్టీగా కనిపించిన ఆపు ఢిల్లీ ప్రాంతీయ పార్టీ లాంటిది, పంజాబ్లో గెలిచిన. అందువల్ల నాన్ బీజేపీ, నాన్ కాంగ్రెస్ పొలిటికల్ స్పెక్ట్రంలో కీలకంగా ఉన్న ఒక పార్టీ ఓడిపోయింది. అందువల్ల బీఆర్ఎస్కి అదేమన్నా అడ్వాంటేజా? ఎందుకంటే బీఆర్ఎస్ మిత్రపక్షాలు. ఎందుకంటే మీకు ఖమ్మంలో కేసీఆర్ సభకు కేజ్రీవాల్ అని భగవత్ మాన్ వచ్చారు కదా. సో మరి అలాంటి తమ మిత్రుడు ఓడిపోయాడు కదా. అందువల్ల కాంగ్రెస్ బీజేపీని ఓడించి మేము గెలుస్తాము అన్నది ఇక్కడ బీఆర్ఎస్ స్లోగన్ కదా. కాంగ్రెస్ బీజేపీ పైన ఫైట్ చేసిన ఆప్ అక్కడ ఓడిపోయింది కదా. అందువల్ల ఇది బీఆర్ఎస్కి ఏమైనా ఇన్స్పిరేషన్ ఇస్తుందా? అందువల్ల కాంగ్రెస్కు కొత్తగా డిమారలైజ్ చేసేది లేదు. బీజేపీకి డెఫినెట్గా ఎంతో కొంత ఉత్సాహాన్ని ఇస్తుంది. బీఆర్ఎస్కి అయితే ఇంకా డిమారలైజింగ్ కదా. ఎందుకంటే కాంగ్రెస్ బీజేపీని ఓడించి ఆప్
గెలిచి ఉంటే డెఫినెట్గా బీఆర్ఎస్కు బూస్ట్గా ఉండేది. చూడండి, కాంగ్రెస్ బీజేపీ పెద్ద గొప్ప కాదు, రెండు జాతీయ పార్టీలను కూడా ఓడించగలుగుతారు. ఢిల్లీలో ఆప్ ఓడించింది, తెలంగాణ మళ్ళీ మేము ఓడిస్తామని చెప్పుకోవడానికి ఉపయోగపడేది. అందువల్ల ఒక రాష్ట్ర రాజకీయాలు మరో రాష్ట్రానికి సంబంధమే ఉండవు. ఏ రాష్ట్రాలు ఆ రాష్ట్రం మన దేశంలో. రైట్ సార్. ఇప్పుడు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ కదా సార్, రెండు పెద్ద పార్టీలు. ఎలాగో ఢిల్లీలో గతంలో 0, ఇప్పుడు 0కే పరిమితమైంది. కానీ కాంగ్రెస్ పార్టీ